క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 18వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు మొదటి పఠనం ద్వారా యావే ప్రభువు ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించేటువంటి సందర్భంలో వారిని అద్భుత రీతిలో మన్నా అనేటువంటి ఆహారం ఇచ్చి పోషించినటువంటి ఆ విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి మన్నా గురించినటువంటి కొన్ని విషయాలను ఈరోజు మన మనసులో ఉంచుకొని ప్రభు మనకు నేర్పించేటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది అంటూ ఉంటారు, ఈ మన్నా అనేటువంటిది ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి ఆహారం అని. దానిని ఏదో చెట్ల నుండి వచ్చినటువంటి ఆహారంగా వారు తెలియజేస్తూ మన్నా యొక్క గొప్పదనాన్ని వారు కించపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన్నా అనేటువంటి ఆ ఆహారము దేవుడు ఇజ్రాయేలీ ప్రజలకు అద్భుత రీతిలో అందించినటువంటి ఆహారం. ఇది ఒక అద్భుతము అని తెలియజేయడానికి మనకు కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ ఆధారాలు ఏమిటో మనము తెలుసుకోవడానికి, తద్వారా మన్నా అనేటువంటిది ఒక సాధారణ ఆహారం కాదు, ఇది దేవుడు అద్భుత రీతిలో ఇజ్రాయేలీ ప్రజలకు సమకూర్చినటువంటి ఆహారము అని మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మన్నాను ఇజ్రాయేలీ ప్రజలు అంతకు ముందు చూసి ఉండలేదు. మన్నాను వారు అంతకు మునుపు రుచి చూసి కూడా ఉండలేదు. కాబట్టి ఆ మన్నా కురిసినప్పుడు, ఆ మన్నాను వారు చూసినప్పుడు వారు ఇది ఏమిటి అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకున్నారు. నిర్గమకాండము 16వ అధ్యాయము 14-15 వచనాలలో మనము ఈ విధంగా చదవగలము. పొగమంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. అంతవరకు వారు అటువంటి ఆహారాన్ని చూసి ఉండలేదు. అదే మొట్టమొదటిసారిగా వారు చూస్తున్నటువంటి ఆహారం. అది ఏదో చెట్ల నుండి లభించినటువంటి ఆహారమే అయితే వారు దాని గురించి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అది వారికి క్రొత్తగా అనిపించదు. కానీ అది వారు అంతవరకు చూసి ఉండనటువంటి ఆహారం కాబట్టి అది అద్భుతమైనటువంటి ఆహారంగా మనము చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాము. ఇజ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమీర గింజ ధనియము వలె ఉండెను. దాని రుచి తేనెతో చేసిన గుళికల భక్ష్యము వలె ఉండెను అని. ఇక మన్నా అద్భుతమైనటువంటి ఆహారము అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి రెండవ ఆధారము ఏమిటి అంటే, నిర్గమకాండము 16వ అధ్యాయము 27వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. 7వ నాడు కూడా ఇజ్రాయేలీలలో కొందరు ఆహారము ప్రోగు చేసుకొనుటకు విడుదల నుండి వెళ్ళిరి, కానీ వారికి ఏమీయూ కనబడదాయను. ప్రియ సహోదరి సహోదరులారా, మన్నా కురిస్తే అన్ని రోజులు కురవాలి. కానీ ఇది అద్భుత ఆహారం కాబట్టి 6 రోజులు మాత్రమే కురిసేది. 7వ రోజున అనగా సబ్బతు దినాన అది ఆకాశం నుండి కురిసేది కాదు. కాబట్టి 7వ రోజున వారికి ఏమాత్రము కూడాను మన్నా లభించేది కాదు. కాబట్టి సబ్బతు దినానికి అవసరమైనటువంటి ఆహారము వారు ఆ ముందటి రోజునే ప్రోగు చేసుకోవలసి ఉంటుంది అని మోషే వారికి ముందుగానే తెలియజేయడం జరిగింది. కాబట్టి 7వ రోజున అది అద్భుత రీతిలో కురవకుండా ఉండేది కాబట్టి ఈ మన్నాను
అద్భుతమైనటువంటి ఆహారం అని మనం చెప్పవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక మూడవ ఆధారం, ఈ మన్నా అద్భుతమైనటువంటిది అని చెప్పడానికి మనకు ఉన్నటువంటిది ఏమిటి అంటే, నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. ఇశ్రాయేలీయులు తాము నివసింపబోవు దేశము చేరుకొనుదాకా 40 ఏండ్ల పాటు మన్నాను భుజించిరి. వారు కనాను దేశము పొలిమేర చేరు వరకు దానినే తినిరి అని. అదేవిధంగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశపు పంటతోనే జీవించిరి అని. ప్రియ సహోదరి సహోదరులారా, 40 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఆ ఆహారము వారికి లభించింది. వారు ఎప్పుడైతే కనాను దేశంలో అడుగుపెట్టారో మరి అప్పటి నుండి వారు ఆ దేశంలో పండినటువంటి పంటనే భుజించాల్సి వచ్చింది. కాబట్టి వారి యొక్క ప్రయాణానికి ప్రభువు ఏర్పాటు చేసినటువంటి అద్భుత ఆహారము మన్నా, 40 సంవత్సరాల పాటు వారికి ప్రభువు ఆకాశము నుండి అద్భుత రీతిలో ఇచ్చినటువంటి ఆహారము మన్నా అని మనము చెప్పవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక 4వ విషయం, ఈ మన్నాకు సంబంధించినటువంటిది మనము గుర్తించాల్సినటువంటిది ఏమిటి అంటే, మనము నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా చదువుతాం. తాము ప్రోగు చేసుకున్న దానిని వారు మానికతో కొలిచినప్పుడు ఎక్కువగా సమకూర్చుకున్న వానికి ఎక్కువగా మిగిలినది లేదు, తక్కువగా ప్రోగు చేసుకున్న వారికి తగ్గినది లేదు. ఎవనికి ఎంత కావలయనో అంతే ప్రోగు చేసుకున్నట్లు వారికి తెలిసినది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా ఎక్కువగా ప్రోగు చేసుకుంటే వారు కొలిచి చూసేసరికి వారికి ఎంత అవసరమో అంతే వారికి కనిపించేది. ఒకవేళ ఎవరైనా తక్కువగా ప్రోగు చేసుకుంటే వారికి ఎంత అవసరమో అంతగా వారికి కనిపించేది. ఇలా ఎక్కువగా ప్రోగు చేసుకున్నటువంటి వారికి మిగలడం కానీ, తక్కువగా ప్రోగు చేసుకున్నటువంటి వారికి అది తక్కువగా ఉండడం కానీ జరిగేది కాదు. అది అద్భుత రీతిలో వారి యొక్క కుటుంబానికి సరిపడేటువంటి ఆహారంగా వారికి లభించేది. దీనిని బట్టి కూడా మనము మన్నా ఒక అద్భుతమైనటువంటి ఆహారము అని చెప్పవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక 5వది, దేవుడు అద్భుత రీతిలో ఈ ఆహారాన్ని వారికి అందించాడు అనేటువంటి ఉద్దేశంతో మోషే అహరోనుతో ఈ మన్నాను భద్రపరచమని, మందసంలో భద్రపరచమని అహరోనుకు ఆదేశించడం అనేటువంటిది మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 33, 34 వచనాల్లో ఈ విధంగా ఉంది. మోషే అహరోనుతో, నీవు దుత్తను తీసుకొని దానిని ఒక మానిక మన్నాతో నింపి యావే సన్నిధిని పెట్టుము, దానిని మీ వంశీయులు చూతురు అనెను. యావే మోషేను ఆజ్ఞాపించినట్లుగానే అహరోను దుత్తలో ఒక మానిక మన్నాను పోసి దానిని నిబంధన మందసము ఎదుట ఉంచెను. అది అచట శాశ్వతముగా ఉండిపోయెను. అది అద్భుతమైనటువంటి ఆహారం కాబట్టి దైవ మందసంలో దానికి స్థానం దక్కింది. అది మామూలు ఆహారమైనట్లయితే దానిని మందసంలో ఉంచాల్సినటువంటి ఆహారం కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆహారం అద్భుతమైనటువంటిది, మన్నా అద్భుతమైనటువంటిది కాబట్టి దానిని మందసంలో భద్రపరచమని మరి మోషే అహరోనుకు ఆజ్ఞాపించడము, అహరోను దానిని ఒక కుండలో పెట్టి ఆ మందసంలో దాచి ఉంచడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ కారణాలను బట్టి మన్నా ఒక సాధారణ ఆహారం కాదు, ఇది అద్భుత రీతిలో దేవుడు ఇజ్రాయేలీ ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి ఆహారం అని మనము గమనించాలి ప్రియ
సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము యేసు ప్రభు తండ్రి ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఆహారం గురించి, సువార్తలో బోధించడం గురించి మనం కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ ఇజ్రాయేలీ ప్రజలతో ఈ విధంగా అంటూ ఉన్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 32వ వచనంలో, పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నారు అంటే, మన్నా ప్రజలకు అద్భుత రీతిలో ఇవ్వబడింది. అయితే నిజమైనటువంటి ఆహారము, నిజమైనటువంటి మన్నా జీవాహారాన్ని ఇప్పుడు తండ్రి మీకు ఇస్తూ ఉన్నాడు అని చెప్తూ, ఆ జీవాహారము నేనే అని ప్రభు వారికి స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవాహారము అని మనము ఈరోజు ధ్యానిస్తూ ఉండగా, యేసు ప్రభు మనకు జీవాహారము ఎలా అయ్యారు అంటే, అద్భుత రీతిలో ఆయన మనకు జీవాహారం అయ్యారు అని మనము గుర్తించాలి. మరి ఇప్పుడు యేసు ప్రభు మనకు జీవాహారంగా ఎలా ఉన్నారు, ఎలా మనకు అద్భుత రీతిలో ఆయన ఆహారంగా అయ్యారు అనే విషయాన్ని కూడా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనకు ఆహారంగా అందించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించడం ఏమిటి? యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనకు ఆహారంగా ఎలా ఇస్తారు అని మనలో సందేహం కలుగుతూ ఉంది. మరి ఇజ్రాయేలీ ప్రజలు ఆ రోజు మన్నాను చూసి ఇదేమిటి అని వారు ప్రశ్నించుకున్నారు. మరి ఈనాడు కూడా చాలామంది యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాలను ఆహారంగా ఇవ్వడం ఏమిటి అనేటువంటి సందేహాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కథోలిక సత్యోపదేశం మనకు బోధిస్తున్నటువంటి విషయాలను మనము ఒక్కసారి గుర్తు చేసుకోవడం ఎంతైనా సమంజసము. ప్రియా సహోదరి సహోదరులారా, ట్రెంట్ మహాసభ ఈ విధంగా మనకు చెప్తూ ఉంది. కథోలిక సత్యోపదేశము 1376వ సంఖ్యలో మనము ఈ విషయాన్ని చూడవచ్చు. రొట్టెలోని పదార్థము మన ప్రభుక్రీస్తు దేహ పదార్థంగాను, ద్రాక్షారసములోని పదార్థమంతా ఆయన రక్తపు పదార్థంగాను మార్పు చెందుతుంది. ఈ మార్పును కథోలిక శ్రీసభ పదార్థ రూపాంతర మార్పు అని ఖచ్చితంగాను సరైన విధంగాను పిలిచింది అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం స్వీకరించేటువంటి అప్పద్రాక్ష రసాలు వాటి యొక్క రూపములోను, రుచిలోను, రంగులోను మార్పు లేకుండా ఉన్నప్పటికీ కూడా అవి అద్భుత రీతిలో ప్రభు యొక్క శరీర రక్తాలుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. మన యొక్క భౌతిక నేత్రాలతో ఆ దృశ్యాన్ని మనం చూడలేకపోయినప్పటికీ కూడా అవి వాస్తవంగా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలే అని మన శ్రీసభ ఉద్ఘాటిస్తూ ఉంది. ఇక అనేకమైనటువంటి అద్భుతాలు, దివ్య సత్ప్రసాద అద్భుతాలు ఈ విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన్నాలాగనే దివ్య సత్ప్రసాదం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఆహారం అని మనం చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మన్నా 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలీ ప్రజలకు ఆహారంగా ఉండింది. మరి మనము ఈ 40 సంవత్సరాలను దేనితో పోల్చవచ్చు అంటే, మన జీవిత ప్రయాణంతో పోల్చవచ్చు. మనం జీవిస్తున్నన్నాళ్ళు కూడాను ఈ దివ్య సత్ప్రసాదము మనకు జీవాహారంగా ఉంటూ మనలను పోషిస్తూ ఉంటుంది. మనము ఈ జీవాహారంతో పోషింపబడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక
మూడవది ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మన్నాను భుజించినటువంటి ఇజ్రాయేలీ ప్రజలు మన్నాను గురించి కొన్ని నిష్ఠూర మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఈ ఎడారిలో ఏమీ దొరకక తల్లడిల్లిపోవుచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా అని గొణుగుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఆలకిస్తూ ఉంటే ప్రస్తుతము కథోలిక సమాజాన్ని వీడి వేరే సంఘాలలో కలుస్తున్నటువంటి వారి యొక్క భావాలకు ఇది ప్రతిరూపంగా ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏముంది, దివ్య సత్ప్రసాదం తప్పించి ఇంకేమీ లేదు కదా అని వారు నిష్ఠూరపు మాటలు మాట్లాడడం, తద్వారా వెళ్ళిపోవడం అనేటువంటిది కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆహారము, యేసు ప్రభు యొక్క శరీర రక్తాల యొక్క విలువను గుర్తించినటువంటి వారు, విలువ తెలియనటువంటి వారు ఏ విధంగా నిష్ఠూరపు మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజుల్లో ఇంకొక విషయం కూడా జరుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అది ఏమిటి అంటే, చాలామంది శ్రీసభ పితృపాదుల యొక్క రచనలను చదివినటువంటి వారు దివ్య సత్ప్రసాదం యొక్క విలువను తెలుసుకొని వారు వేరే సంఘాలలో ఉన్నప్పటికీ కూడా తిరిగి వారు వస్తూ ఉన్నారు. ఈ దివ్య సత్ప్రసాదాన్ని బట్టి వారు తిరిగి రావడం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. ఇది ఒక గొప్ప పరిణామంగా మనము గ్రహించాలి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశము. యేసు ప్రభు అద్భుత రీతిలో తన యొక్క దివ్య శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నారు అనేటువంటి దానికి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన్నాను ఏ విధంగా మందసంలో భద్రంగా ఉంచారో, అది ఏ విధంగా దేవుని యొక్క సన్నిధికి సూచికగా ఉండిందో, అలానే ఈనాడు దివ్య సత్ప్రసాదాన్ని మన యొక్క దేవాలయంలోని మందసాలలో మనము భద్రపరుస్తూ ఉన్నాం. అది యేసు ప్రభు యొక్క సన్నిధిని మనకు గుర్తు చేస్తూ ఉంది. దివ్య సత్ప్రసాదము యేసు ప్రభు నిజంగా మనతో వాసమై ఉన్నారు, నిజంగా మనతో ఉన్నారు అనేటువంటి దానిని గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య మందసంలో కొలువై ఉన్నటువంటి మన ప్రభువు నిజంగా అక్కడ ఉన్నారు అని మనము గుర్తిస్తూ ఆ ప్రభువుని మనము ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు మనము సువిశేష పఠనాన్ని ఇంకా ధ్యానించినట్లయితే మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం కూడా వస్తూ ఉంది. యేసు ప్రభువుని మనము దేనికోసం సమీపించాలి? ఆనాటి ఇజ్రాయేలీ ప్రజలు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల అద్భుతాన్ని చూసినటువంటి వారు తిరిగి యేసు ప్రభు దగ్గరకు ఎందుకు వచ్చారు అంటే, వారు మరల రొట్టెలను ఆశించి, అలాంటి అద్భుతాన్ని ఆశించి వారు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, తన దగ్గరకు తిరిగి వచ్చినటువంటి ఆ ప్రజలకు ప్రభు మరొక అద్భుతాన్ని చేసి అద్భుత రీతిలో వారికి మరల రొట్టెలను పంచి ఇవ్వలేదు. వారికి నిజమైనటువంటి ఆహారం గురించి, నిజమైనటువంటి రొట్టెల గురించి ఆయన బోధించడం మొదలుపెట్టారు. ప్రభు వారితో ఈ విధంగా అన్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనం. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనలను కేవలము భౌతిక అవసరాల కొరకు మాత్రమే కాదు ఆయనను సమీపించాల్సింది అని ఆయన మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మనము ఆయనను సమీపించాల్సింది ఇంకా ఉదాత్తమైనటువంటి విషయాల గురించి కూడాను. మనకు ఈ లోకంలో అనేకమైనటువంటి దీవెనలు అవసరమే.
మన భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి ఆ ప్రభు యొక్క దీవెనలు అవసరమే. అయితే మనము ఎప్పుడూ కూడా మన యొక్క మనస్సు వాటి గురించి మాత్రమే కాకుండా ప్రభు యొక్క నిజమైనటువంటి అసలైనటువంటి దీవెనల గురించి కూడా వెతుకుతూ ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తననే ఒక దీవెనగా మనలను స్వీకరించమని కోరుతూ ఉన్నారు. ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చేటువంటి ఈ భౌతిక వరాల కొరకు మాత్రమే కాకుండా ఆ ప్రభువునే మనం స్వంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రభువునే మనము నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రభు మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే, అన్నీ సమకూరినట్లే అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందేశాన్ని కూడా మన మనసులో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇచ్చేటువంటి దీవెనలే కాదు, ఆ ప్రభువునే మనము స్వంతం చేసుకోవడానికి, ఆ ప్రభువుని మన యొక్క హృదయాలలో నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలనేటువంటిది ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం. మరి ఈ సందేశాలతో ఈనాటి దివ్య ఆరాధనలో మనం పాల్గొని ఆ ప్రభువుతో సహవాసంలో మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు పరలోక మన్నాను గురించి మీరు మాకు బోధించారు. నిజమైనటువంటి మన్నా, జీవాహారమైనటువంటి యేసు ప్రభు గురించి మాకు బోధించారు. ప్రభువా, మేము ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ తద్వారా మాలో జీవాన్ని నింపుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మేము భౌతిక అవసరాల కొరకు మాత్రమే కాకుండా నిజమైనటువంటి దీవెన కొరకు మిమ్ములను సమీపించే భాగ్యాన్ని, తద్వారా మిమ్ములని మేము స్వంతం చేసుకునేటువంటి భాగ్యాన్ని, మీతో సహవాసంలో ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.